ఎమ్మెల్యేల ఫిరాయింపుల విషయంలో కేసీఆర్ చేసింది తప్పే. వినోద్ అట్లా చేయొద్దని అప్పుడే చెప్పిన బీఆర్ఎస్ నేత వినోద్, కేసీఆర్ చేసిన తప్పే ఇప్పుడు రేవంత్ చేస్తున్నాడు. ప్రభుత్వాన్ని పడగొడతామని మేం చెప్పలేదు. ట్రాన్స్కోలో ఉద్యోగం పొందిన సరిత నా చుట్టం కాదు. ఆమె కేసీఆర్ మేనల్లుడి భార్య అని వెల్లడి. ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల విషయంలో గతంలో బీఆర్ఎస్ చేసింది తప్పు అని ఆ పార్టీ నేత కరీంనగర్ ఎంపీ అభ్యర్థి వినోద్ కుమార్ అన్నారు. ఇతర పార్టీలలో గెలిచిన ఎమ్మెల్యేలను చేర్చుకోవడం తప్పు అని తాను కేసీఆర్కి అప్పుడే చెప్పానని ఆయన వెల్లడించారు. అప్పుడు అది తమ పార్టీ అంతర్గత విషయం కావడంతో బయటకు మాట్లాడలేదని అన్నారు. ఇప్పుడు అదే తప్పును కాంగ్రెస్ పార్టీ చేస్తుందని విమర్శించారు. ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయిస్తే రాళ్లతో కొట్టి చంపాలని చెప్పిన రేవంత్ రెడ్డి ఇప్పుడు సీఎం అయ్యాక ఆయనే పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నాడు. ఎన్నికలు జరిగి 4 నెలలు కూడా గడవక ముందే పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించాల్సిన అవసరం ఏమొచ్చింది అని ప్రశ్నించారు. ప్రభుత్వాన్ని పడగొడతామని తాము చెప్పలేదని ఆయనే రేవంత్ రెడ్డి ఏదో ఊహించుకుని ఆందోళన చెందుతున్నారని దుయ్యబట్టారు. పార్టీ ఫిరాయించిన దానం నాగేందర్పై అనర్హత వేటు వేయాలని స్పీకర్ను కోరామని, స్పీకర్ ఈ విషయంలో వీలైనంత త్వరగా నిర్ణయాన్ని ప్రకటించాలని ఆయన అన్నారు. సోమవారం తెలంగాణ భవన్లో వినోద్ కుమార్ మీడియాతో మాట్లాడారు. రాజకీయాలలో గెలుపోటములు సహజం అని, కానీ ఒక పార్టీ నుంచి గెలిచి మరో పార్టీలోకి మారి ప్రజలను మోసగించొద్దని అన్నారు. ఇటీవల కరీంనగర్ ప్రతిమ మల్టీప్లెక్స్లో దొరికిన 6.75 కోట్ల డబ్బుతో తనకు సంబంధం లేదని వినోద్ కుమార్ అన్నారు. ఆ మల్టీప్లెక్స్లో 4 థియేటర్లు, 2 బార్లు, 100 బెడ్ల కెపాసిటీతో ఉన్న హోటల్ ఉన్నాయని, వందలాది మంది అక్కడ పనిచేస్తున్నారని ఆయన తెలిపారు. ఉద్యోగులకు వేతనాలు ఇవ్వడం, ఇతర వ్యాపార కార్యక్రమాలకు సంబంధించిన డబ్బు కావచ్చునేమోనని అన్నారు. ఆ మల్టీప్లెక్స్ తన చుట్టాలదే అయినప్పటికీ అక్కడ దొరికిన డబ్బుతో తనకెలాంటి సంబంధం లేదని చెప్పారు. చాలామంది బంధువులు ఉంటారు. ఎక్కడేం జరిగినా నాకే అంటగడితే ఎలా? నీరవ్ మోడీ అనేటోడు పెద్ద లంగా లఫూట్. ఆయనకు చివర్లో మోడీ అని ఉన్నంత మాత్రాన ప్రధాని మోడీకి, నీరవ్ మోడీకి అవినీతి అంటగట్టితే ఎలా అని వినోద్ కుమార్ ప్రశ్నించారు. ట్రాన్స్కోలో బోయినపల్లి సరిత అనే అమ్మాయికి తాను ఉద్యోగం ఇప్పించినట్టు గతంలో వచ్చిన ఆరోపణలకు ఆయన ప్రస్తావించారు. ఇప్పుడు కూడా తనపై ఆరోపణలు చేశారని, వాస్తవానికి ఆ అమ్మాయి తనకు చుట్టమే కాదని తెలిపారు. ఆమె తమ పార్టీ ప్రెసిడెంట్ కేసీఆర్ మేనల్లుడి భార్య అని వినోద్ కుమార్ వెల్లడించారు. ఇదే విషయాన్ని తాను గతంలో కూడా చెప్పానని, కానీ మీడియా ఈ విషయాన్ని ప్రజలకు చూపించడం లేదని ఆయన అన్నారు. ఇది వ్యూవర్స్.